యేసునామంలో ఈ యొక్క సాయంకాలపు దీవెనలు, యేసయ్య ఆశీర్వాదాలు మీ అందరికీ కావాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రయాసపడి పాప భారం మోయుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆహ్వానాన్ని తెలుపుతూ ఉన్నారు. మన ఉదయం లేచిన దగ్గర నుండి అనేకమైనటువంటి భారాలతో, ఈ భూ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి సమస్యలతో, కష్టాలతో, ఈ బెరుకులతో, ఇబ్బందులతో మన యొక్క జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి ఈ పాపం అనేటువంటిది ఈ భూమి మీద మనుషులు ఎవ్వరు కూడా తీసివేయలేరు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మన పాపములను ఆయన శిలువ యాగం ద్వారా వాటిని దూరపరిచి మనలను పరిశుద్ధులుగా, నీతిమంతులుగా చేసి మనకున్నటువంటి ప్రతి భారాన్ని తీసివేసి ఆయన మనలను పాప విముక్తుల్ని మనం విడుదల చేసి ఇప్పుడు అంటున్నాడు కదా, ఆయన ఏమంటున్నాడంటే భారముతో ప్రయాసతో ఉన్నటువంటి మనుషులను ఆయన పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఎలాంటి సమస్యలతో బాధపడుచున్నా, ఎలాంటి ఇబ్బందులతో నువ్వు కుట్టుమిటికలాడుతున్నా, అప్పుల బాధలైనా, శరీర సంబంధమైనటువంటి బాధలైనా, మానసికంగా ఎంతో కుమిలిపోతున్నటువంటి నీ జీవితాన్ని ఆయన బాగు చేయడానికి, నీ ప్రతి అవసరతను ఆయన తీర్చడానికి ఆయన ఈ యొక్క సాయంకాల సమయంలో ఆయన ఆహ్వానిస్తూ ఉన్నాను నేను. అయితే ఆయన ఆహ్వానాన్ని అందుకుని యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నా పాపములను మన్నించమని దేవుని నువ్వు ప్రాధేయపడి అడిగితే ఖచ్చితంగా ఆయన నీ ప్రతి పాపమును ఆయన క్షమించి నిన్ను నీతిమంతుడిగాను, నిర్దోషిగా ఆయన చేసి నీ భారాన్ని ఆయన తొలగించి నీ జీవితానికి శాంతి, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవాతి దేవుడు ఆయన నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు కదా, యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నట్టు. ఆయన ఎంతగా ప్రేమించాడంటే మన మనుషులకు అనేక కొలతలు ఉన్నాయండి. మనం వాడే ప్రతి వస్తువుకు కొలతలతో మనం వాడుతూ ఉంటాం. అయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ప్రేమిస్తున్నాడు తెలుసా? కొలత లేని ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమకు కొలత లేదు, అంత గొప్ప ప్రేమమూర్తి. కనుక ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడంటే తన ప్రాణము పెట్టునంత వరకు కూడా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను కాపాడుతూ ఉన్నాడు. కనుక ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. నిదర్శనం ఏంటంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతీదండి, ఈ సృష్టిలో మనం తినేటువంటి ప్రతి ఆహార పదార్థం నుండి ఆయన మనకు నీరును, గాలిని, తినేటువంటి ప్రతీది కూడా మన కొరకు సిద్ధం చేసి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడండి. ఆయన ప్రేమ ద్వారా మనం గాలి పొందుకుంటున్నాం, ఆయన ప్రేమ ద్వారా మనం నీటిని పొందుకుంటున్నామండి. ఆయన ప్రేమ ద్వారా సూర్య, చంద్ర, నక్షత్రాలు మనం పొందుకుని ఈ భూమి మీద మనం హ్యాపీగా ఈ రోజున ఈ జీవితాన్ని గడుపుతున్నామంటే ఆయన ప్రేమే కదంటారా? ఆయన ఖచ్చితంగా ఆయన ప్రేమ నిండుగా ఆయన మనం ప్రేమిస్తున్నాడు. అయితే యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య నేను పాపినయ్యా, నన్ను క్షమించు అని ఆయన పాదాలు పట్టుకుని మనం దేవుడిని అడిగితే నిన్ను క్షమించి నీకున్నటువంటి ప్రతి భారాన్ని దేవుడు తీసివేసి ఆయన నిండైనటువంటి ప్రేమతో ఆయన నిన్ను నింపి నిన్ను పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా చేయడానికి ఈ సాయంకాల సమయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆయన ప్రేమను నువ్వు అందుకుని ఆయన సంధికి వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆయన నిన్ను ప్రేమించి తన ప్రేమ కవిగిలో నిన్ను భద్రపరుస్తాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన అండి. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ బిడ్డలు ఈ చిన్న మాటలను విన్నారు తండ్రి. విన్నటువంటి వాక్యాన్ని మీకు ప్రార్థన చేయబడుతున్నటువంటి ఈ ప్రార్థనను తిరిగి ప్రభువా నీ బిడ్డలకు సంపూర్ణమైనటువంటి దీవెన, ఆశీర్వాదం దయచేయండి. ఆయన ఈ వీధిలో లేదా ఈ రోడ్డు మీద ఉన్నటువంటి ప్రతి వ్యక్తి ఎవరైతే నీ మాటలు విన్నారో వారందరూ దీవించండి. వారి అప్పు బాధల నుండి, వారి సమస్యల నుండి, వారి కుటుంబ సమస్యల నుండి ప్రభు, వారి రోగముల నుండి, వారి రుగ్మతుల నుండి విడుదల చేయండి. మంచి ఆరోగ్యాలు దయచేయండి. శాంతి సమాధానం లేని వారికి శాంతి సమాధానాన్ని నిండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ నీ బిడ్డలను దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసేదము, రండి యెహోవాను గూర్చి